ఈ దృశ్యాలు అనంతపురం జిల్లాలో ఏరోస్పేస్ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమానికి తరలించబడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహిళలకు సంబంధించిన విజువల్స్ ఇవన్నీ. దేశవ్యాప్తంగా ప్రజలంతా పొదుపు చర్యలు పాటించండి అని ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక గొప్ప సదుద్దేశంతో పిలుపునిచ్చారు. అందిపుచ్చుకున్న ఏపీ ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా 12 వాహనాల్లో ఇదివరకు తిరిగేవారు, ఇప్పుడు తన కాన్వాయ్ని 4 వాహనాలకే కుదించుకున్నారు అంటూ హైవే మీద ఆ 4 కార్లలో చంద్రబాబు నాయుడు గారు వెళ్తూ ఉండగా డ్రోన్ షాట్ తో విజువల్స్ ని రికార్డ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ముందుంచింది. మంచిది. నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా 2 కార్లకే తన కాన్వాయ్ని కుదించేసుకున్నారు. ఇక మంత్రులు అయితే ఒక్కొక్క వాహనంలోనే కేబినెట్ భేటీకి వచ్చారు, కొందరు పైలట్ వెహికల్ ని కూడా వదిలేసుకున్నారు అని ప్రచారం చేశారు. మంచి ఆలోచన. అయితే ఇక్కడ నెటిజన్లు కొన్ని ప్రశ్నలు అయితే సంధిస్తున్నారు రాజకీయ నాయకులు. మీరు ఇంత పెద్ద కాన్వాయ్ని ఇంతకాలం వాడారు అంటే, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, మీరంతా ఇంత పెద్ద కాన్వాయ్ని వాడారంటే మీకు భద్రతాపరమైన ఇబ్బందులు ఉన్నాయన్న కోణంలో వాడారు. మరి నిజంగానే భద్రతాపరమైన కోణంలోనే ఇంత కాన్వాయ్ని లగ్జరీకో ప్రదర్శన కోసమో కాకుండా నిజంగానే భద్రత కోసమే వాడి ఉంటే ఈ రోజు మీరు హఠాత్తుగా ఇలా కుదించుకోవడం కూడా సాధ్యం కాదు కదా. భద్రత అనేది ముఖ్యమే కదా. మరి ఈ రోజు కుదించేశారు అంటే ఇదివరకు వాడినట్లు 12 వాహనాలు 20 వాహనాలు ఇవన్నీ అవసరం లేకపోయినా మీరు ప్రదర్శన కోసం ఇంత పెద్ద కాన్వాయ్ని ఇన్ని రోజులు వాడారా అని సగటు నెటిజన్లు కొత్త తరం ప్రశ్నిస్తోంది. దీనికి ఇప్పటి వరకు సమాధానం లేదు. నిజంగానే భద్రత కోసమే ఉంటే ఇప్పుడు కూడా కుదించే పరిస్థితి ఉండకూడదు కదా అనేది ఒక ప్రశ్న. దానికి తోడు ఇదివరకు ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళ కాన్వాయ్ ఇచ్చినప్పుడు కీలకమైన అధికారులు కూడా ఆ కాన్వాయ్ వెంట వాళ్ళ వాహనాల్లో వచ్చేవాళ్ళు. ఇప్పుడు కీలకమైన అధికారులు గతంలో లాగా తన కాన్వాయ్ వెంట రాకుండా రాజకీయ నాయకులు అడ్డుకొని కేవలం తమ కార్లను మాత్రమే చూపిస్తున్నారు. రాజకీయ నాయకుల వెంట తిరిగే అధికారులు, కార్యకర్తలు, నాయకుల కార్లను అన్నింటినీ కూడా ఇప్పుడు కూడా అలో చేస్తే అవి కూడా పెద్ద కాన్వాయ్ అవుతాయి అని కూడా అన్నిటి జనులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అన్నిటికి మించి ఈ రోజు అనంతపురం జిల్లాలో ఏరోస్పేస్ పరిశ్రమకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీ గారు వీలైనంత వరకు జూమ్ మీటింగ్లు పెట్టుకోండి, ఏదైనా కార్యక్రమాలు ఉన్నా కూడా వర్చువల్ గానే దానిని అటెండ్ అవ్వండి అని చెప్తూ ఉంటే ఈ రోజు మాత్రం అనంతపురం జిల్లాలో కార్యక్రమం పెట్టి వేల మందిని తరలించారు. ఒకవైపు పొదుపు చర్యల గురించి మాట్లాడుతూ ఇలా సభకు మాత్రం వేల ఆర్టీసీ బస్సుల్ని, ప్రైవేట్ స్కూళ్ల బస్సుల్ని, ప్రైవేట్ వాహనాల్ని మళ్లించడం ద్వారా ఎంత డీజిల్ వేస్ట్ అయి ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు తన 12 కార్లని 4 కార్లకు కుదించేసుకున్నారు అని చెప్తున్నారు. అంటే 8 కార్లు డీజిల్ అన్నది మిగిలిపోయింది అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు 8 కార్లను తగ్గించుకుంటే మిగిలిన డీజిల్ ఇక్కడ వేల వాహనాల్ని ఆ కార్యక్రమానికి మళ్లించారు కదా. మరి దాని పరిస్థితి ఏంటి? సరే, ఈ కార్యక్రమానికి షెడ్యూల్ ముందే ఫిక్స్ అయింది కాబట్టి కార్యక్రమం చేశారు అని కూడా అనుకోవచ్చు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చి అప్పటికే రోజులు గడిచింది. నిజంగానే పొదుపు చర్యలు పాటించాలి అనుకుంటే నిన్నటి నుంచి ఈ తరలింపు ప్రక్రియను ఆపివేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇదేమో ఆ మీటింగ్ కి వారాల ముందు నుంచి ఏం తరలించలేదు పబ్లిక్. ఈ రోజు ఉదయం నుంచి తరలించి ఉంటారు. పొదుపు చర్యలు పాటించాలి, వేల వాహనాలని తరలించాల్సి వస్తుంది కార్యక్రమానికి అని తెలిసి కూడా పొదుపు చర్యలు పాటించకుండా వేల వాహనాల్లో వీళ్ళందరినీ అక్కడికి తరలించడం అన్నది ప్రజల్ని మభ్య పెట్టడం కాదా? ఒక కొత్త తరాన్ని మోసగించడం కాదా? చేయాల్సిన పనులు ఒకవైపు చేసేస్తూనే పైగా తెలుగుదేశం పార్టీ నెలాఖరులో మహానాడు పెడుతోంది. లక్షల మంది కార్యకర్తలని పిలిచి పెద్ద సభ చేయాలనుకుంటోంది. ఒకవేళ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపుని వెంటనే అందిపుచ్చుకొని ఉంటే ఈ పార్టీకి మహానాడుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఏదో ఒక ప్రకటన చేసి ఉండాలి కదా. వర్చువల్ గా మహానాడుని నిర్వహిస్తామని చెప్పి ఉండాలి కదా. లేకుంటే పరిమితంగా వ్యక్తులతోనే, నాయకులతోనే కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పాలి కదా. ఇప్పటికీ కూడా ఇంకా ఎందుకు సంశయిస్తోంది? ఇప్పటికీ ఎందుకు ప్రకటన ఇవ్వడం లేదు? మరోవైపు మహానాడుకు సంబంధించిన ఏర్పాటు జరుగుతుంది. నిన్న కేబినెట్ లో మంత్రులంతా తమ కాన్వాయ్ని అన్ని వదిలేశారని ఒకవైపు ప్రచారం చేసుకొని అదే రోజు నారా లోకేష్ గారు ప్రత్యేక విమానంలో పుట్టపర్తి వెళ్లారు. విమాన ప్రయాణాన్ని మానుకోండి, వెళ్లాల్సి వస్తే సాధారణ విమానాల్లో వెళ్ళండి అని ఒకవైపు ప్రధాని మోడీ గారు చెప్తుంటే మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు, సరే ముఖ్యమంత్రి వెళ్ళారంటే ఒకటి, మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు కూడా ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి వెళ్ళారంటే ఏం సంకేతాలు ఇస్తూ ఉన్నారు? అంటే ఒక 4 కార్ల కాన్వాయ్ని హైవేలకు పంపించేసి వాటిని ఆ దృశ్యాలన్నీ చిత్రీకరించి ఇదిగో మేము వాడుతున్నది ఈ 4 కార్ల కాన్వాయ్నే, మేము 8 కార్లను వదిలేసుకున్నాం అని చెప్పేసి మిగిలిన అన్ని చోట్ల విపరీతంగా దుబారా చేయొచ్చా? వేల మందితో, లక్షల మందితో సభలు పెట్టేసి వేల వాహనాలను అటువైపు మళ్లించేసి అలాంటి కార్యక్రమాలు నిర్వహించవచ్చా? ఎక్కడైనా కానీ లింకు కుదురుతోందా చెప్తున్న దానికి, చేస్తున్న దానికి? ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పాలి. ఇక పైన మేము ఇలాంటి బహిరంగ సభలు నిర్వహించాం, ఏదైనా కార్యక్రమాలు ఉన్నా సరే వర్చువల్ గా నిర్వహిస్తాం, లేదు ఇంకా వెళ్ళి తీరాలి అని అనుకుంటే చాలా పరిమితంగా మాత్రమే వెళ్తాం అని చెప్పాలి. కానీ ఒకవైపు పొదుపు చర్యలు అంటూ మేము కాన్వాయ్ని తగ్గించుకున్నామని చెప్తూ మరోవైపు వేల మందితో, లక్షల మందితో బహిరంగ సభలు నిర్వహించడం ద్వారా ఏం సంకేతాలు ఇస్తోంది రాష్ట్ర ప్రభుత్వం?